ఒకసారి సిఎస్ఎస్ కూడా చూద్దాము. సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్ మనం కంటెంట్ రాయడానికి యూజ్ చేస్తాము. ఎప్పుడైతే సిఎస్ఎస్కి వస్తామో అది ఆ కంటెంట్ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాము. సో లైక్ ఇప్పుడు ఒక ఏదన్నా పేజ్ తీసుకున్నాం అనుకో, అది ర్యాండమ్గా ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయని డైరెక్ట్గా రాసేస్తాం. అవి కలర్ చేయడం కానీ, ఇలా గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇలా కలరింగ్ చేయడం కోసము అండ్ అవి అరేంజ్మెంట్ చేయడం కోసం మనం సిఎస్ఎస్ యూజ్ చేస్తాము. సిఎస్ఎస్కి వచ్చేసరికి మనకు సెలెక్టర్ ఉంటుంది ఫస్ట్. ఏదైతే ఈ కలర్లో ఉందో ఇది సెలెక్టరు. సెలెక్టరు 3 టైప్స్గా యూజ్ చేయొచ్చు. ఒకటి మనము క్లాస్ సెలెక్టర్గా, ఐడి సెలెక్టర్గా ఆర్ ట్యాగ్ సెలెక్టర్గా, ఇంకా టైప్స్ ఉంటాయి. అవి అన్నీ కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ డిక్లరేషన్, ఈ బ్రాకెట్స్ లోపల ఏదైతే ఇస్తామో ఇది ప్రాపర్టీ వాల్యూ, దీన్ని డిక్లరేషన్ అంటాము. ఇది మొత్తం కలిపితే మనము రూల్ సెట్ అంటాము. లేటర్ వన్ స్టెప్ బై స్టెప్ మీకు గుర్తుండిపోతుంది, అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇలా ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ మనము ఒకసారి ట్రై చేద్దాము ఇలా ఎలా చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ సిఎస్ఎస్ ఉంది కదా, నేమ్ ఒకటి ఇద్దాము. ఏమని ఇద్దాము? లైక్ ఇందాక H1 తీసుకున్నాం కదా, హెడ్డింగ్ అని ఇద్దాము. హెడ్డింగ్. సో ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ రూల్స్ ఉంటాయి. ఒకసారి టెక్స్ట్ అలైన్ అని తీసుకుందాము. ఇక్కడ నార్మల్గా ఇస్తుంది కదా, టెక్స్ట్ అలైన్ ఇది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తామంటే టెక్స్ట్ ఈ మిడిల్లో ఉండడం కానీ, ఇక్కడ ఎండ్లో ఉండడం కానీ, ఎక్కడ ఉండాలి అనేది సెట్ చేసుకోవడానికి మనం తీసుకుంటాము. ఇది సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఇందాక చూపించాను కదా, సిఎస్ఎస్ రూల్ సెట్ అనేది సింటాక్స్ ప్రాపర్టీ సెమీకాలన్ వాల్యూ కాలన్ వాల్యూ సెమీకాలన్, ఇవి. ఓకేనా? రైట్. ఒకసారి ఇక్కడ మనము రైట్ అని ఇద్దాము. రైట్ అంటే అట్ లాస్ట్ కదా. ఓకే, సార్ రన్ చేద్దాము. ఇది రన్ అవ్వట్లేదు. ఎందుకు రన్ అవ్వట్లేదు అంటే మనము ఏదైతే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఉందో ఈ రెండిట్లను అటాచ్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ అని నేమ్ ఇచ్చాం కదా, ఆ హెడ్డింగ్ నేమ్ కూడా ఇక్కడ ఈ H1 ట్యాగ్కి ఇవ్వాలి. ఏదైతే మనము ఇందాక మాట్లాడుకున్నాము ట్యాగ్స్ ఎలా, సెలెక్టర్స్ ఎలా చేయొచ్చు అని, క్లాస్ కానీ ఐడి కానీ అలా యూజ్ చేసి చేయొచ్చు. సో మనం ఒకసారి క్లాస్ యూజ్ చేసి చేద్దాము. క్లాస్ ఎలా యాడ్ చేయాలో అనుకుంటాము. ఇది క్లాస్ యాడ్ చేయడానికి సింటాక్స్. దీని ఏమంటారు అంటే యాట్రిబ్యూట్ అంటారు. ఇక్కడ ఏదైతే క్లాస్ అని ఉందో ఈ క్లాస్ని యాట్రిబ్యూట్ అంటాం. అక్కడ మనం చాలా ఇచ్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇమేజ్కి వచ్చేసరికి SRC అని ఇస్తాము. అవన్నీ లేటర్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. సో దీన్ని యాట్రిబ్యూట్ అంటారు. దీన్ని క్లాస్ నేమ్ అంటారు. ఏదైతే సింగిల్ బ్రాకెట్స్లో డబుల్ కోట్స్లో ఇస్తున్నాము, ఈ టైటిల్ అనే ప్లేస్లో ఏదైతే నేమ్ ఇస్తామో దాన్ని క్లాస్ నేమ్ అంటాం. ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసి మనం సిఎస్ఎస్ని HTMLని అటాచ్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి చాలు. అంతకన్నా డెప్త్ అవసరం లేదు. సో ఇక్కడ క్లాస్ ఇస్తాము. క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైతే డబుల్ కోట్స్ ఉందో ఇన్వర్టెడ్ డబుల్ కోట్స్ అండ్ మధ్యలో క్లాస్ నేమ్ ఇస్తాము. ఓకేనా? ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అలాగా. ఇక్కడ ఏమి ఇచ్చాము? H1 ఉంది కదా. ఓకే, క్లాస్ ఇద్దాము. ఇందాక అక్కడ క్లాస్ ఏమని ఇచ్చాము? హెడ్డింగ్ అని ఇచ్చాము కదా. ఒకసారి హెడ్డింగ్ అని ఇద్దాము. రైట్, ఒకసారి రన్ చేసి చూద్దాము. రైట్, హెడ్డింగ్. ఇందాక మర్చిపోయాను, ఈ హెడ్ ఏదైతే ఉందో హెడ్ తీయకూడదు. ఎందుకు అంటే ఈ నార్మల్గా కొన్ని వెబ్సైట్స్లో డైరెక్ట్గా ఇచ్చేస్తారు, లైక్ HTML CSS కనెక్షన్. ఇక్కడ ఏంటి అంటే ఆ, ఈ ఏదైతే ఈ లింక్ ఉందో ఈ లింక్ ఈ style.css ఏదైతే ఉందో ఇక్కడ style.css అని ఉంది కదా. సో అప్పుడు ఈ href అనేది దీనికి కనెక్షన్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం టెక్స్ట్ అలైన్ రైట్ అని ఇచ్చాము కదా, ఒకసారి చూడండి. టెక్స్ట్ అలైన్ రైట్ అని వచ్చింది. ఇక్కడ మనం సెంటర్ అని ఇద్దాము. సెంటర్ వచ్చింది కదా. ఒకసారి లెఫ్ట్ అని ఇద్దాము. లెఫ్ట్ అంటే అది ఇనిషియల్ పొజిషన్కి వస్తుంది. ఏదైతే మనం ఇనిషియల్ పొజిషన్ ఇచ్చామో డైరెక్ట్గా అక్కడ ఇనిషియల్ పొజిషన్ వస్తుంది. ఓకే, టెక్స్ట్ అలైన్ అయితే అర్థమైంది కదా. యా, ఇక్కడతోని ఈ క్లాస్ క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడతో ఏంటి అంటే మనం నార్మల్గా ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ అలైన్ ఇది ప్రాపర్టీ. దీనికి వాల్యూస్ ఏమేమి ఉంటాయంటే లైక్ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఉంటుంది, సెంటర్ ఇంకా రైట్ కూడా ఉంటుంది దానికి. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ ఇక్కడ సింటాక్స్ మర్చిపోకుండా అన్ని స్మాల్ లెటర్సే. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, మనం ఇంతసేపు ఈ ఏదైతే సాయి అని ఉందో దానికి సెంటర్ పంపించాం కదా. ఇప్పుడు మనకు కావాలి అంటే
ఈ హలో గాని, ఈ బటన్ గాని ఇవన్నీ నేను సెంటర్ పంపించాలనుకుంటున్నా. అప్పుడు ఏం జేయాలి మనము? క్లాస్ నేము అంటే ప్రతిదానికి క్లాస్ నేమ్ ఇయ్యాలి. హెడ్డింగ్ అని సేమ్ హెడ్డింగ్ అని ఇయ్యాలి క్లాస్ నేమ్. ఓకేనా? వెయిట్, 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 రైట్. హెడ్డింగ్ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తా. యాహ్! ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే యాహ్! బటన్ ఈస్ నాట్ వర్కింగ్. బటన్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే ఇది ఆహ్, యాహ్! బటన్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే మనము ఇది టెక్స్ట్ అలైన్ ఇచ్చాము. ఓన్లీ ఇది దేనికి వర్క్ అయితదంటే టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే వర్క్ అయితది. సో, ఇది బటన్ అనేది టెక్స్ట్ గాదు. సో, అందుకని ఈ మా ఇది బటన్‌కి వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ మూడిట్లకు సెపరేట్